1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. అమ్మ ఒకప్పుడు అన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి. చక్కగా ఏదన్నా పని చేసుకోవాలంటే పిల్లల్ని అమ్మమ్మకో నానమ్మకో అప్పచెప్పేసి అందరు కలిసి ఉంటారు. సో అప్పచెప్పి వీళ్ళ పనులు చేసుకోవాలి. ఇప్పుడు అలా లేదు. ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ గా బతికేస్తున్నారు. ఎవరు వద్దు మనకి. ఈ టైంలో ఏమైందంటే పిల్లలు మొబైల్ కి బాగా బానిస అయిపోతున్నారు. రీసెంట్ గా మొబైల్ మొహం పట్టుకొని పేలిపోయిన అసలు ఆ వీడియో చూస్తే ఇందాక మనం ఇద్దరం చూసాం. ఎలా ఉందమ్మా ఇలా అయిపోతుంది. అసలు మొబైల్ మనం పట్టుకోవాలన్నా భయం వేస్తుందమ్మా. సో ఈ మొబైల్ వల్ల పిల్లలకి పెద్దవాళ్ళంటే గౌరవం ఉండట్లేదు. వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. దీనికి బాగా అడిక్ట్ అయిపోయినారు. ఎలా అమ్మా దీని నుంచి బయటపడే మార్గం ఏమన్నా ఉందా? పిల్లలు ఎందుకు అలా మైండ్ సెట్ అలా అయిపోతుంది? కోపం నిజంగానే నేను కూడా ఆ వీడియో దాని నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. అసలు యా రియల్లీ అయితే మీరు ఉమ్మడి కుటుంబాలు అన్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. ఉమ్మడి కుటుంబంలో కూడా ఇప్పుడు నాకు వచ్చేసి మా ఇంట్లో మా అత్తగారు ఉండేవారు. ఆవిడ చెప్తూ ఉండేవారు అనమాట, ఉమ్మడి కుటుంబం మాది, నువ్వు పిల్లోని చూసుకుంటావా వంట చేస్తావా అని అడిగేవారట. అంటే పిల్లోని చూసుకునేటంటే వంట చేయడం తేలిక అనేవారట. 10 మందికి వంట చేయొచ్చు, ఒక్క పిల్లోని చూసుకోవడం అంటే అంత అటెన్షన్ కావాలి ఒక బిడ్డకి. సో ఇప్పుడు ఏమవుతుంది మీరు అన్నట్టు, ఒంటరి కాపురాలు, హడావిడి జీవితాలు, ప్లస్ టైం ఉన్న అమ్మలు కూడా ఓపిక లేదు, ఓర్పు లేదు కదా. కొంచెం వరకు వీళ్ళే ఫోన్లలో ఉంటున్నారు, మరి పిల్లలకి ఏమిస్తారు కదా. మీరు చూస్తే ఈ అవేర్నెస్ చేస్తున్నారు కొన్ని స్కూల్స్లో. ఎలా అంటే టీచర్ కొంచెం సినిమాలో చూపిస్తారు చూడండి, సాస్ లాంటిది ఫైట్ సీన్స్ తర్వాత ఇలా వేసుకొని వచ్చి, ఇప్పుడు మనం చూసింది రియల్. వాళ్ళు ప్రిటెండ్ చేస్తున్నారు, ప్రిటెండ్ ప్లే చేస్తున్నారు. టీచర్స్ చిన్న పిల్లల్ని, మీరు ఆ వీడియో కూడా చూడండి. టీచర్ వచ్చి ఒక కంటికి కట్టుకొని వచ్చి కూర్చుంటే ఏమైంది అంటే, ఫోన్ చూశాను నేను చాలాసేపు, నా కన్నుకి ప్రాబ్లం వచ్చి బ్లడ్ వస్తుంది. పిల్లలందరి దగ్గరికి ఇంకో టీచర్ వెళ్తుంది అనమాట ఫోన్లు పట్టుకొని. వెళ్తే నాకొద్దు అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ ఎవరికి ఓపిక లేదు, చేయటం లేదు. రెండోది మనం అనుకుంటాం, ఒక యాక్సిడెంట్ అయినా కూడా బండ్లు వెళ్తూనే ఉన్నాయి కదా, మనం ఒక సెన్స్లో ఏం చెప్తాం, యాక్సిడెంట్ అయిందని మానేస్తున్నామా వెళ్ళడం అంటాం. ఇప్పుడు ఎక్కడో పిల్లోడికి అలా ఫోన్ పేలి మొహం కాలిపోయింది అంటే నా పిల్లోడికి అవుతుందని ఏం లేదు కదా. ఇలాంటి థాట్ కూడా ఉంటుంది కదా. మనకి చెప్తూనే ఉంటారు, ఛార్జింగ్లో పెట్టి మాట్లాడకండి, వేడెక్కుతూ ఉంటే మార్చండి కదా. మనకి ఎలా అయిపోయింది మొబైల్ అంటే, మన ప్రాణమైన ఏదో బూట్లో పెట్టొస్తాం కానీ మొబైల్ పడుకునేటప్పుడు తల దగ్గర పెట్టుకోకండి చెప్తున్నా కూడా. ఈవెన్ బెడ్రూమ్ లోకి తీసుకురాకండి అంటారు, బాత్రూమ్ లో వాడుతున్నారు, బెడ్రూమ్ లో వాడుతున్నారు. సో అది ఒక పరాకాష్ట స్టేజ్ చేరిపోయింది. సో పిల్లలు, మీరు ఇంకొక వీడియో చూసుంటే, ఒక పిల్లోడు, వాడికి ఎంత 7-8 ఏళ్ళు ఉంటాయి, ఫోన్ తీసుకుందని అమ్మని కొడుతున్నాడు. ఎలా అంటే ఆమెను వంచి పెట్టి కొట్టేస్తున్నాడు. వాళ్ళ బ్రదర్ ఇంకొక 2-3 ఏళ్ళు పెద్ద పిల్లోడు వచ్చి విడదీద్దామన్నా వాడు విడబడట్లేదు. అంటే అంత ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇక్కడ పదే మనం చెప్పేది ఏంటి అంటే, మొబైల్ చూస్తూ ఉంటే మన న్యూరో సిస్టమ్కి ఒక హ్యాపీగా, ఒక రిలాక్సింగ్గా, ఇంకా దేని గురించి పట్టించుకోకుండా డోపమైన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు చూడండి, అది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం, మత్తుమందు, నల్లమందు ఇవన్నీ అంటారు కదా. ఒక పిల్లవాడు ఒక 4 గంటలు 5 గంటలు మొబైల్ చూస్తున్నాడంటే వాడికి ఒక 5 గ్రాములు కొకైన్ ఇచ్చినట్టే డేలో. ఇంకా ఊర్లలో కొన్ని చోట్ల నల్లమందని పిల్లలు లేచి ఏడవకూడదు, పనికి అడ్డం రాకూడదు, పొలాల్లో పనులు చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చి పడుకోబెడతారు. సో అదైతే ఏముంది, ఇదైతే ఏముంది అన్నట్టు, చదువుకున్న వాళ్ళు, నగరాల్లో ఉన్న వాళ్ళు కాసేపే కదా. సో దీంతో ఏమవుతున్నారు అంటే, నెక్స్ట్ ఒక జనరేషన్ ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. అప్పుడు తీసుకొస్తారు, వీడికి బాగా అలవాటు అయిపోయింది. అప్పుడు సైకాలజిస్ట్ ఏం చేస్తారు, వెంటనే వాడు బెటర్ అయిపోవాలి, బాగైపోవాలి,
అంత ముదిరిపోయిన తర్వాత ఏమవుతాడమ్మా? మనం రోజు మీరు విన్నారో లేదో ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యం ఉన్నప్పుడు ఆయన మంత్రి పేరు రాక్షస మంత్రి. ఆయనంట విషకన్యల్ని తయారు చేసేవాడు. అంటే రోజు ఒక మోతాదులో చిన్నప్పటి నుంచి కొంచెం 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 విషం ఇచ్చేవాడు. సో ఈ అమ్మాయిల బాడీలో ఏమయ్యేది, ఆ విషం ఇమ్యూన్ అయిపోయేది. వాళ్ళకేమవుదు, వాళ్ళ గోర్లల్లో వాళ్ళ టచ్లో. ఎందుకు వాడేవాడు అంటే రాజులు వస్తారు కదా యుద్ధానికి, అది అప్పుడు ఏం చేసేవారు, ఈ అందమైన అమ్మాయిల్ని అటు పంపించేవారు. ఆ రాజు అనేవాడు ఏముంది, అప్పట్లో ఎంతమంది అమ్మాయిలతో ఉంటే అంత, ఇప్పుడు అప్పుడు ఎప్పుడు అంతే. సో ఆ అమ్మాయిని గనక ఇది తీసుకుని ముద్దు పెట్టుకోవడం, ఆ లాలాజలం ఓకే అయ్యేసరికి ఆ రాజు చనిపోయేవాడు, విషం వెళ్ళిపోయి. సో అలాంటి విషకన్యల్ని తయారు చేసినట్టు అది పర్పస్ఫుల్ గా తయారు చేశాడు. పోనీ ఇప్పుడు పర్పస్ లేదు, లైఫ్ కి పర్పసే ఉండట్లేదు. రైట్, కరెక్ట్ కదా. మొబైల్ చెప్తూనే ఉన్నారు, అన్ని వైపుల నుంచి చెప్తూనే ఉన్నారు, మొబైల్ మంచిది కాదు, తినేటప్పుడు ఇవ్వకండి, ఆడనివ్వకండి, అంతంతలాగా చూడనివ్వకండి అని చెప్తున్నా కూడా అది ఎప్పుడు కూడా అమ్మ పిల్లవాడు పుట్టేటప్పుడు మొబైల్తో పుట్టట్లేదు. రైట్ కదా. మనం అలవాటు చేసి, మీరు ఇంకొక వీడియో చూస్తుంటే మదర్ ఇక్కడ మొబైల్ కట్టుకొని పని చేసుకుంటే సరే పర్వాలేదు, పిల్లలకి అంటే వాడు ఎంత చిన్న పిల్లలకి ఫీడ్ చేసేటప్పుడు మరి పెంచాం కదా, ఒక జనరేషన్ బ్యాక్ మేము అందరం పెంచాం కదా పిల్లల్ని, ఇలా పెంచాం. ఇంకా 4 మందిని మీరు ఒక్కరిని పెంచలేకపోతే ఎలా, మీరు మొబైల్ ఇచ్చేస్తే ఎలా, తినరండి అంటే ఎలాగా. కరెక్ట్ అమ్మా. యా, అన్నిటికంటే కూడా ఎప్పుడు 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 చెప్పే మాట ఒకటే, మీరు కోట్లు సంపాదించిన కదా, ఈ పిల్లలు మానసికంగా, నిజంగా శారీరకంగా, విద్యాపరంగా, వాల్యూ పరంగా సరిగ్గా లేకపోతే ఆ జన్మకి సార్థకత ఏముంది. ఒక కొంచెం ఒక 50-60 ఏళ్ళ వాళ్ళని అడగండి, పిల్లలు సెటిల్ అయ్యారా అంటే ఆనందం వేరు వాళ్ళ జీవితంలో. ఎన్నుండి ఏముండి ఏం లాభం అండి, పిల్లలు సెటిల్ అవ్వలేదు. సో దట్స్ వాట్ పేరెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్, ఎస్పెషల్లీ ఈ జనరేషన్ పేరెంట్స్. పెళ్ళాం మీద కోపంతో కూర్చోపెట్టుకుని మొబైల్ ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు పిల్లోడు, తనతోనే ఉండాలి. తనతో ఉండాలంటే బయట తినిపించాలి, పిల్లడికి మొబైల్ ఇచ్చేయాలి. నువ్వు ఎవరి మీద కోపంతో నువ్వు ఎవరిని పాడు చేసుకుంటున్నావు. రైట్ కదా. నీకు అక్కడ ఉంటే అక్కడ చూసుకో, ఇక్కడ కాదు కదా. సో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఇక్కడ ఏంటంటే మీడియా నుంచి అట్లీస్ట్ విన్న వాళ్ళు, అర్థం చేసుకున్న వాళ్ళు కొద్దిగా వాళ్ళని మొబైల్ నుంచి విత్డ్రా చేస్తే బాగుంటుంది. విత్డ్రా చేయడం ఎలాగా అని అడుగుతారు. గంట చూసేవాడిని 55 నిమిషాలకు తీసుకురండి, 55 నిమిషాలు వాడిని 40 నిమిషాలకు తీసుకురండి. స్లోలీ ఈవెన్ మేము 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్తే కూడా, నీకు ఒకవేళ మొబైల్ అలవాటు ఉంటే, నీ ఎగ్జామ్స్లో డిస్టర్బ్ అవుతున్నావు అంటే అమ్మకి ఇచ్చి బీరువాలో పెట్టమని చెప్పి 1 గంట నువ్వు ఆగలేకపోతే వెళ్ళి ఒక రౌండ్ పరిగెత్తుకుంటూ రావడము, ఎక్సర్సైజ్ చేయడము, ఏదైనా చేసి కొంచెం డైవర్ట్ చేయి ఎగ్జామ్స్ టైంలో అట్లీస్ట్ అని చెప్తూ ఉంటాం. కరెక్ట్ కదా. మరి పేరెంట్స్ హ్యాస్ టు అండర్స్టాండ్. అంటే అక్కడ ఎవరికో అయింది నాకు అవ్వదు అని మాత్రం అనుకోవడానికి ఏదీ లేదు. మనం చూడండి కరోనా కాలంలో ఏమైంది, ఎక్కడో వచ్చింది అన్నాం, మనకి దగ్గర దాకా వచ్చేసింది కదా, కోల్పోయాం కదా. సో కోల్పోయిన తర్వాత బాధపడి ప్రయోజనం లేదు కదా. ఇది నెక్స్ట్ జనరేషన్స్, ఇది అది మీ ఇంటికే కాదు, సమాజానికి, దేశానికి కూడా. సో ఈ వీడియో విన్న వాళ్ళు నిజంగా కొంచెం ఆలోచిస్తే బెటర్. సొసైటీకి మీరు బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న పిల్లల్ని ఇచ్చినట్టు. పిల్లలు పుట్టకపోతే ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరిగి కంటున్నారు. మరి అలాంటి పిల్లల్ని ఎలా పెంచాలి? అది కదా, అంత కష్టపడి కానీ ఎంత బాగా పెంచుకోవాలి. అలాంటి పిల్లలు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారయ్యి వాళ్ళు పనికి రావాలి. రైట్, అందరికీ పనికి రావాలి కదా. చెప్పింది అది మీ ఇంటితో పోదు, సొసైటీ మీద పడుతుంది ఆ భారం. మొత్తం దేశానికి, ప్రపంచానికి కూడా అలాంటి బిడ్డలు భారం అయిపోతారు. అదే అమ్మ, భారమే. వాళ్ళు ఏమీ సాధించరు, ఏమీ చూడరు, ఎటూ చూడరు, వాళ్ళు అందులోనే ఉండిపోతారు. మానసికంగా కూడా ఎదగరు వాళ్ళు. కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ అమ్మా.